మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహా కృపను బట్టి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి హృదయకాలము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రతి కాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న విధానాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. కాలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మరి 9వ వచనం వరకు నా వాక్య భాగాన్ని కాలం ధ్యానించబోతా ఉన్నాము. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి కాలం మనం లేస్తున్నామంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు అయ్యా మనల్ని యేసయ్య మర్చిపోయిందని ఎవరు కూడా అనుకోకూడదు. ఎందుకంటే యేసయ్య మర్చిపోతే నువ్వు ఉదయకాలం సజీవ లెక్కలో ఉండలేవు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి హృదయకాలం మనం సజీవ లెక్కలో ఉంటున్నామంటే దేవుని కృప వలనే మనం సజీవ లెక్కలో ఉంటున్నామనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో నన్ను దేవుడు మర్చిపోతున్నాడు, నా కష్టంలో దేవుడు చూస్తలేడు, నా దుఃఖాన్ని దేవుడు చూస్తలేడు, నా బాధలను దేవుడు చూస్తలేడు, ఇంత బాధ ఎందుకు, ఇంత కష్టం ఎందుకు అని చాలామంది ఆలోచన కలిగి ఉంటారు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తగిన సమయమందు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. తగిన సమయందు దేవుడు నీకు విడుదల దయచేస్తాడు. తగిన సమయందు నీ కష్టంలో నుంచి, బాధల నుంచి దేవుడు నేను విడిపిస్తాడు. దేవుడు ఎన్నడూ కూడా ఎవరిని కూడా మర్చిపోడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు వాక్య భాగాన్ని కాలం ధ్యానించబోతున్నాము. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనక యేసు యెరూషలేముకు వెళ్ళాను. హల్లెలూయా. యూదుల పండుగ ఒకటి వచ్చెను. అప్పుడు యేసు ప్రభు యెరూషలేముకు వచ్చి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాతి దేవుడు తన సువార్త ప్రయాణంలో మరి 3.5 సంవత్సరంలో సువార్త ప్రయాణంలో మరి ప్రతి ప్రాంతాన్ని దర్శించి మరి అక్కడున్న ప్రజలను మరి ఒక్కొక్కరిని కూడా కొన్ని సందర్భంలో ఒక్కొక్కరిని కూడా దర్శించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కాలం ఒకవేళ నువ్వు కష్టంలో, బాధలో, దుఃఖంలో ఉన్నట్టయితే దేవుడు నిన్ను దర్శించడానికి ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతవరకు దేవుడు నాకు తోడు లేడు, నన్ను విడిపించడానికి ఎవరు లేరు అని నువ్వు తలంచుతున్నట్టయితే కాలము ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను విడిపించబోతా ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా నీ యొక్క బాధల నుంచి, నీ శ్రమల నుంచి, నీ కష్టాల నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేముకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల దారం దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్దు అనబడే ఒక కోనేరు కలిగేది. దానిలో 5 మండపములు కలవు. ఆ యొక్క సమయంలో దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించబడినప్పుడు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఏ వ్యాధి గలవాడైనా బాగుపడాను. గనుక ఆ మండపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకోత చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో మరి అనేక మంది రోగం కలిగిన వ్యక్తులు, చేతులు గలవారు, మరి గుడ్డివారు, కుంటివారు ఎవరైతే ఉన్నారో ఆ నీళ్లు దేవదూత వచ్చి ఎప్పుడైతే కదిలింప చేసినప్పుడు మొదటగా ఎవరు అందులో దుంకితే వారు స్వస్థత పొందుకునేవారు. కాబట్టి ఆ ఒక మండపం చుట్టూ కూడా చాలామంది మరి అనారోగ్యం కలిగిన వారు మరి అనేక మంది అక్కడ ఉంటున్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అదే రీతిగా ఒక వ్యక్తి కూడా ఇక్కడ ఉంటా ఉన్నాడు. దాదాపుగా 38 సంవత్సరంల నుంచి అక్కడ ఉంటా ఉన్నాడు. అతని పేరు మాత్రము బైబిల్లో ఇక్కడ రాయబడలేదు, కానీ అతడు కూడా మరి బాధపడుతూ అక్కడనే ఉంటా ఉన్నాడు. ఆ సమయంలో మరి తనకంటే ముందుగా అనేక మంది అందులోకి దిగి వారు స్వస్థత పొందుకుంటూ చూస్తూ ఉన్నాడు. కానీ ఆ ఒక వ్యక్తి మరి అక్కడి నుంచి కదలలేని స్థితిలో అతడు ఉన్నాడు. అతనికి కలిగిన వ్యాధి, అతనికి కలిగిన ఆ రోగము చేత అతడు ముందుకు కదలలేక ఎప్పుడైతే కదులుదామో అనుకునే సమయంలో అతనికంటే ముందుగా మరి వేరే వారు అందులోకి దుంకి వారు స్వస్థత పొందుకుంటా ఉన్నారు. ఆ మండపము మరి చూసినట్టయితే
ఆ ఒక మండపము ఎబ్రి భాషలో బెతెస్టు అనబడే ఒక కోనేరు కలగదు. దానిలో 5 మండపములు కలవు. ఆ ఒక సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడెను. ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడెను. దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, ఆ ఒక కోనేటి దగ్గర ప్రజలందరూ కూడా మరి అనారోగ్యంతో కలిగిన వారు, కాలు చేతులు పక్షవాతం గలవారు, కుంటివారు, గుడ్డివారు, మరి అనేక రోగములు కలిగిన వారు అక్కడ ఉన్నారు. మరి మొదటగా ఎవరైతే దేవదూత వచ్చి నీళ్లు కదిలింపబడినప్పుడు మొదట ఎవరైనా దొంగిన ఎలాంటి వ్యాధి గలవాడైనా బాగుపడును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది అక్కడ. అయితే చాలామంది అనారోగ్యం గలవారే అక్కడ ఉన్నారు. మరి వారు ఆ సమయంలో దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలించబడినప్పుడు మొదటగా అలా దొంకినప్పుడు వారు బాగుపడి స్వస్థత పొందుకున్నారని ఇక్కడ రాయబడి ఉన్నది. అదే రీతిగా ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరంలో నుంచి ఇక్కడ ఉన్నాడంటే 38 సంవత్సరంలో నుంచి ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. మరి ఆ వ్యక్తి కలిగిన అనారోగ్యం పట్ల ఆ వ్యక్తి కదలలేని స్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తి మరి ముందుకు వెళ్దాము అన్న సమయంలో ఆ వ్యక్తి కంటే ముందుగా వేరే వారు అందులోకి దిగి వారు స్వస్థత పొందుకుంటా ఉన్నారు. యేసు ప్రభు దేవాది దేవుడు ఈ ఒక్కని వ్యక్తి గురించే అక్కడికి వచ్చి ఉన్నాడు. దేవుడి సగ్గపా దేవుడి ప్రజలారా, హృదయ కలవి బాటలు ఇట్టిన ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ప్రియ అన్న, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, నీ కొరకే, ఒక్కని కొరకే హృదయ కలవి దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండాను. 38 సంవత్సరములు గడిచిపోయినాయి. అతను ఆ వ్యాధి కలిగి అక్కడే ఉంటా ఉన్నాడు. మరి ఎవరు కూడా ఆ సమయంలో అతడు ముందుకు కదలలేని స్థితిలో ఉన్నాడు. దేవుని సగ్గబా దేవుని ప్రజల చాలా సందర్భంలో మనం కూడా అలాంటి స్థితిగతులలో మనం ఉండొచ్చు. మన అనారోగ్యం వల్ల, లేదా మన శరీర బలహీనతల వల్ల, మనకున్న సమస్యల వల్ల, మనకున్న కష్టాల వల్ల, అయ్యో నన్ను ఎవరు కూడా మరి ఆదరించేవారు లేరు, నన్ను ఎవరు కూడా మరి సాయం చేసేవారు ఎవరు లేరు అని మనం కూడా తలచి ఉండొచ్చు. ఈ వ్యక్తి కూడా తన జీవితంలో అనుకుంటొచ్చు, ఇక 38 సంవత్సరములు గడిచిపోయాయి, ఇంకా కొన్ని సంవత్సరములు అయితే ఇక్కడే నేను చనిపోతానేమో, ఇక నేను అందులో దిగలేను, నాకు స్వస్థత రాదు అని ఆ వ్యక్తి తలంచి ఉన్నాడు. ఎందుకంటే చూచుచున్న దేవుడు, మన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన సమస్యలు, మన కష్టాలు, మన బాధలు, దుఃఖము సమస్తము దేవునికి తెలుసు. ఒకానొక సమయంలో దేవుడు తప్పకుండా మనల్ని దర్శిస్తాడు. మనము ఒకటి విశ్వాసముని కాపాడుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, ప్రార్థన పూర్వకంగా జీవించాలి. ఇక్కడ ఈ వ్యక్తి కూడా తన జీవితంలో మరి తన జీవితంలోకి సంతోషం లేదు, ఇక నెమ్మది లేదు, ఇలాంటివే నేను చనిపోవాల్సి వస్తుందేమో అని అతడు తలంచి ఉన్నాడు. కానీ యేసయ్య అతన్ని చూశాడు. దేవుడి సంగమా దేవుడి ప్రజలరా, ఈ మాటను చూసినట్టయితే మరి 6వ వచనం, యేసు వాడు పడియుండుట చూచి, హల్లెలూయా. దేవుడి సంగమా దేవుడి ప్రజలరా, తను 38 సంవత్సరంలో నుంచి మరి అనారోగ్యంతో, వ్యాధితో కలిగి అతడు లేవలేని స్థితిలో ఉండొచ్చు, అతడు ముందుకు నడవలేని స్థితిలో ఉండొచ్చు, అతడు ముందుకు పాకలేని స్థితిలో ఉండొచ్చు. కానీ యేసు ప్రభు అతన్ని చూశాడు. అతన్ని చూసి అతని కొరకే యేసయ్య అక్కడికి వచ్చి ఉన్నాడు. దేవుని సంగమా దేవుని ప్రజలరా, తన జీవితం అంతా కూడా ఎలాంటిది ఉన్నదంటే అంధకారంలో ఉన్నది, బద్ధకంలో ఉన్నది. ఎందుకంటే ఆ ఒక మండపంలో దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడల్లా అనేక మంది ఎవరు మొదట దొంగుతారో అతను స్వస్థత పొందుకుంటున్నారు, ఎలాంటి వ్యాధి గలవాడైనా స్వస్థత పొందుకుంటున్నాడు. కానీ దేవుడే యేసయ్యనే స్వస్థపరచడానికి అక్కడికి వచ్చాడు. ఆ నీళ్లు కదిలించి, దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు వారు స్వస్థత పొందుకుంటున్నారు. కానీ ఈ వ్యక్తిని చూసి యేసయ్యనే అక్కడికి వచ్చాడు. దేవుని సంగమా దేవుని ప్రజల కొన్ని సందర్భంలో మనల్ని దర్శించడానికి కూడా యేసయ్య మన దగ్గరకు వస్తాడు, మనకు స్వస్థత అనుగ్రహిస్తాడు. మనం ఆ సమయంలో ఏమనుకుంటామంటే, ఇంకా ఎవరో రావాలి, ఇంకా ఎవరో వచ్చి నన్ను తీసుకెళ్ళాలి, ఎవరో వచ్చి నాకు బాగు చేయాలని తలంస్తాం. కానీ యేసయ్యనే మన దగ్గరకు వస్తాడు. ఈ వ్యక్తి కూడా అలాగైనా తలచాడు. యేసయ్య వచ్చినా కానీ యేసయ్యని తను గుర్తుపట్టలేదు. ఏమంటున్నాడంటే, చూసినట్టయితే కింది వచనాలు ఒకసారి గమనించినట్టయితే, అక్కడ 38 ఏళ్ల నుంచి వ్యాధి గల ఒక మనుషుడు యేసు వాడు పడియుండుట చూచి,
వాడు అప్పటి నుంచి వాడు అప్పటికే బహుకాలంలో ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచగూర్చున్నావు అని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కౌనేటిలోకి దించుటకు నాకు ఎవడూ లేడు గనుక నేను వచ్చేంతటిలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు ప్రభువే అతని దగ్గరకు వచ్చాడు. మళ్ళీ యేసు ప్రభు వచ్చిన తర్వాత అతని సమాధానము, ఆ ఆన్సర్ ఎలా ఉన్నదంటే, అయ్యా, నాకంటే ముందుగా ఎవరో ఒకరు అందులోకి దుంకుతున్నారు. నేను వెళ్దామనుకునే లోపలే మరొకరు వచ్చి ఆ నీళ్ళలో దుంకుతూ ఉన్నారని యేసయ్య చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చాలా సందర్భంలో యేసయ్య మనల్ని స్వస్థపరచడానికి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏమి చెప్తామంటే, మనకు ఎవరు సాయం చేసేవారు లేరు, ఎవరు విడిపించేవారు లేరని మనం కూడా ఆ రీతిగానే మాట్లాడతాము. యేసయ్యనే మన దగ్గరకు వచ్చినప్పుడు, యేసయ్యనే స్వస్థపరచడానికి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం మనుషులపై ఆధారపడతాం. అందుకే వాక్యం ఏమంటుందంటే, 118వ కీర్తన బైబిల్ సెంటర్ వర్డ్స్లో ఏమంటుందంటే, మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకునే కంటే యెహోవాని ఆశ్రయించటం మేలు అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనుషుల మీద ఎప్పుడు కూడా మనం ఆధారపడకూడదు. దేవుని మీద ఆధారపడి విశ్వాసం కలిగి, దేవుడు తప్పకుండా నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు, దేవుడు తప్పకుండా నాకు స్వస్థత అనుగ్రహిస్తాడు, దేవుడు తప్పకుండా నా కష్టంలో నుంచి నాకు విడుదల అనుగ్రహిస్తాడు, తప్పకుండా దేవుడు ఈ సమస్యల నుంచి నన్ను విడిపిస్తాడని విశ్వాసం కలిగి ఉండాలి. ఈ వ్యక్తిలో విశ్వాసం అంతా కూడా లేదు. కానీ యేసు ప్రభు వాడు పడి ఉండుట చూశాడు. 38 సంవత్సరంలో నుంచి ఆ వ్యక్తి ఆ కోనేరు దగ్గర పడి ఉండుట చూశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, కొన్ని సందర్భంలో అనేక సంవత్సరములు గడిచిపోతుండొచ్చు. మన జీవితంలో కూడా అలాంటి వ్యాధి ఉండొచ్చు, అలాంటి అనారోగ్యం ఉండొచ్చు, అలాంటి స్థితిగతిలో మనం కూడా ఒకవేళ ఉన్నట్టయితే దేవుని మీద ఆధారపడండి, ప్రార్థన చేయండి. 107వ దావీదు కీర్తనలో ఉంటుంది, ఆపత్కాలమందు వారు మొరపెట్టగా నా వాక్కుని పంపించి నేను వారికి స్వస్థత అనుగ్రహించిన మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ఒకసారి 107వ దావీదు కీర్తన చూసినట్టయితే దేవుని యొక్క వాక్కులో కూడా స్వస్థత ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. 107వ దావీదు కీర్తన కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపిని వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటల నుంచి వారిని విడిపించెను. హల్లెలూయా. దేవుని వాక్కులో శక్తి ఉన్నదే, వాక్యంలో విడుదలున్నదే, దేవుని మాటలలో స్వస్థత ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆపత్కాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించెను, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్కులో స్వస్థత ఉన్నదే, దేవుని యొక్క నోటి మాట ద్వారా స్వస్థత ఉన్నదే, దేవాది దేవుని యొక్క వాక్యము ద్వారా కూడా స్వస్థత ఉన్నదే. వాక్యం తెలియజేస్తుంది, ఆయన వాక్కుని పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటల నుంచి ఆయన వారిని విడిపించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉన్నదే. ఆ 38 సంవత్సరముల నుంచి ఆ వ్యాధి కలిగిన పడిన వ్యక్తి, ఇక్కడ మనం ఈ వాక్య భాగంలో చూస్తే ఎక్కడ కూడా బుర్రపెట్టినట్టు లేదు. కానీ దేవుడే అతన్ని చూశాడు. అతడు పడి ఉండుట యేసు చూసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనల్ని కూడా యేసే చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితంలో ఇక సంతోషం లేదు. ఆ వ్యక్తి జీవితంలో ఇక ఇలాగైనా నేను ఉంటానేమో, ఇలాగే నేను చనిపోతానేమో, నాకు ఇక ఎన్ని సమయం, ఇది 38 సంవత్సరములు గడిచిపోయినాయి, నాకంటే ముందుగా అనేకులు దొంగుతున్నారు, అనేకులు స్వస్థత పొందుకుంటున్నారు, ఇక నా బ్రతుకు ఇంతోనేమో అని తను తలంచాడు. కానీ మనిషిలో ఒక తలంపులు వేరుగా ఉంటాయి, యేసయ్య తలంపులు బహు విస్తారంగా ఉంటాయి, బహు గొప్పగా ఉంటాయి. అందుకే యేసయ్య వాడు పడి ఉండుట చూసి ఉంటాడు. 38 సంవత్సరాల నుంచి అక్కడనే పడి ఉన్నాడు. వాడి జీవితం అనుకుండొచ్చు, ఇక నేను బ్రతికినంత కాలము నేను ఇలాగే ఉండాలేమో, నాకు అవకాశం దొరకదేమో, ఇక నేను స్వస్థత పొందుకోనేమో అని తను తలంచి ఉన్నాడు. కానీ యేసయ్య మాత్రము అతని కొరకే అక్కడికి వచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అతని ఒక్కని విడిపించడానికి యేసయ్య వచ్చాడు. హృదయ కాలం కూడా నీ ఒక్కని గురించే యేసయ్య నీతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు.
నీవు ఎన్నో సంవత్సరం నుంచి బాధపడుతున్నావేమో, ఎన్ని సంవత్సరం నుంచి నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, ఎన్ని సంవత్సరం నుంచి నిన్ను ఆదరించేవారు లేరేమో, ఎన్ని సంవత్సరం నుంచి నిన్ను బలపరిచేవారు లేరేమో. యేసయ్య హృదయ కాలం నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నీకు స్వస్థత కావాలని నేను కోరుకుంటున్నావా అని యేసయ్య నిన్ను అడుగుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసయ్య మనల్ని అడిగినప్పుడు, వాక్యం ద్వారా యేసయ్య మనతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే మనం చెప్పవలసిన ఒక మాట, అయ్యా నేను స్వస్థపరచగోర్చున్నాను, నీవే నన్ను స్వస్థపరచు అని నువ్వు చెప్పగలిగినట్టయితే హృదయ కాలము దేవుడు నేను స్వస్థపరచబోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసయ్య అక్కడికి వచ్చాడు, కానీ అతడు గ్రహించలేకపోయినాడు యేసయ్యని. అతడు ఏమంటున్నాడంటే, నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు లేరయ్యా, నన్ను అక్కడ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎవరు లేరని. యేసయ్య ఆ నీళ్ళతో స్వస్థత కాదు, కానీ యేసయ్యనే స్వస్థత ఇయ్యడానికి వచ్చాడు, యేసయ్యనే స్వస్థపరచడానికి వచ్చాడు. ఆ కోనేటిలో ఒకవేళ స్వస్థత కలిగిన మరలా నీకు అనారోగ్యం కావచ్చు, కానీ యేసయ్య చేత నువ్వు ఒకసారి స్వస్థత అందుకున్నావంటే మరలా నీ జీవితంలో నూతన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు నమ్మినట్టయితే దేవుని యొక్క మహిమని చూడగలుగుతావు. అందుకే అంటాడు కదా యేసయ్య, లాజరు చనిపోయి 4 రోజుల తర్వాత అక్కడికి వచ్చినప్పుడు మార్తతో అంటాడు, నువ్వు నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను చూడగలుగుతావు. చనిపోయిన లాజరుని దేవుడు లేపట్టి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనల్ని బాగు చేయడానికి, దేవుడు మనల్ని స్వస్థపరచడానికి మన ఒక్కరి కొరకే దేవుడు వస్తాడని సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వాక్కు దగ్గర రావచ్చు, వాక్యం ద్వారా రావచ్చు. యేసు ప్రభు వాక్యంలో స్వస్థత ఉన్నది. యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు ప్రార్థన పూర్వకంగా వచ్చినప్పుడు, నువ్వు ఆపత్కాలంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఆకాశం నుండి దేవుడు నీకు ఉత్తరం చేయడానికి, నీకు జవాబు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే యేసు వాడు పరియుండుట చూచి వాడు అప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగే. యేసు ప్రభుకు తెలియదా? సమస్తము తెలుసు. యేసు ప్రభు వాణిని చూశాడు. అతడు బహుకాలం నుంచి ఆ స్థితిగతిలో ఉన్నాడని యేసయ్యకు తెలుసు. కొన్ని సందర్భంలో మన అనారోగ్యము సంవత్సరంలో ఉన్నాయంటే మనం ఒకవేళ మన జీవితము దేవుని సన్నిధి నుంచి దూరంగా ఉన్నామేమో, పాపంలో ఉన్నామేమో. కొన్ని సందర్భంలో అనారోగ్యం ఎలా కలుగుతుంది అంటే పాపం వల్ల కూడా రావచ్చు, మన పాప క్రియల వల్ల రావచ్చు. పాపంలో బ్రతుకుతున్నప్పుడు అనారోగ్యం అనేది సమస్య రావచ్చు. కానీ దేవుడు ఒకసారి నేను స్వస్థపరిచిన తర్వాత తిరిగి ఆ పాపం జోలికి పోకూడదని వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభు అతన్ని చూశాడు. వాడు పడియుండుట చూసి యేసు ఎరిగే. అంటే యేసు ప్రభుకు సమస్తము తెలుసు. మన జీవితాలు కూడా యేసయ్యకి తెలుసు. మనం ఈ హృదయకాలం ఎలా ఉన్నామో, ఎలాంటి స్థితిలో ఉన్నామో కూడా యేసయ్యకు తెలుసు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరే, నీ జీవితం అనేది యేసయ్యకు తెలుసు. అతడు 38 సంవత్సరం నుంచి అతడు పడి ఉండుట అక్కడ ఉన్నాడనే సత్యము యేసయ్యకు తెలుసు. కానీ యేసయ్య ఆ 38 సంవత్సరముల తర్వాత అతని కొరకు అక్కడికి వచ్చాడు. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికే బహుకాలం నుంచి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోర్చున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యో, నీళ్ళలో కదిలింపబడినప్పుడల్లా నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడు కూడా లేడు గనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగనని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పేరెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొందెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వెంటనే 38 సంవత్సరముల నుంచి బాధపడిన ఆ వ్యక్తి యేసయ్య అన్నాడు, నువ్వు లేచి నీ యొక్క ఆ ఒక స్థితిగతుల నుంచి నువ్వు లేవు అని యేసయ్య చెప్పగానే వెంటనే వాడు లేచి స్వస్థత అందుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిని గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అతని పడక ఎత్తుకొని అతడు లేచి నడిచాడు. అంతవరకు తన జీవితకాలంలో ఎప్పుడు కూడా ఇంక నడవలేనేమో అనుకున్నాడు. కానీ 38 సంవత్సరాలు గడిచిపోయినాయి, నన్ను ఇంక ఎవరు బాగుపడే ఒక స్థితిగతి ఇక నా జీవితంలో ఉండదేమో అని తలంచాడు. కానీ యేసయ్యనే అతని దగ్గరకు వచ్చాడు. యేసయ్యనే అతనితో మాట్లాడాడు.
నువ్వు స్వస్థత కోరుచున్నావా అని అడిగినప్పుడు వాడు ఆ నీళ్ళ కదిలింపులోనే ఉన్నాడు. కానీ దేవుడే వచ్చి తనతో మాట్లాడుతున్నాడని గ్రహించలేకపోయినాడు యేసయ్య. అయినా కానీ యేసయ్య ఏమన్నాడంటే, నువ్వు లేచి నీ యొక్క ఆ ఒక పడకనెత్తుకొని నడవమని చెప్పగానే వాడు వెంటనే స్వస్థత నుండి తన పడకనెత్తుకొని వాడు లేచి ఉన్నాడు. తన ఒక స్థితిగతుల నుంచి వెంటనే లేచి ఉన్నాడు. దేవాది దేవుడు యేసు ప్రభు అతడు పడిగుండుట చూశాడు. బహుకాలం నుంచి అక్కడ ఉన్నాడని యేసు ఎరిగి ఉన్నాడు. యేసు ప్రభువే అక్కడికి వచ్చి అతనికి స్వస్థత అనుగ్రహించి ఉన్నాడు. అతని పడకనెత్తుకొని అతడు లేచి నడిచి వెళ్ళి ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, యేసు ప్రభు మనం చూస్తలేడేమో, మనపై కనికరపడతలేడేమో, మనల్ని విడిపిస్తలేడేమో అని మనం ఎప్పుడు కూడా తలంచకూడదు. తగిన సమయమందు దేవుడు మనకు స్వస్థత అనుగ్రహిస్తాడు, విడుదల అనుగ్రహిస్తాడు, మంచి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకటే నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని నమ్ముకొని యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసుకో. దేవుడు తప్పకుండా నీ గృహాన్ని దర్శిస్తాడు, నీకు స్వస్థత అనుగ్రహిస్తాడు, నీ కష్టం నుంచి బాధల నుంచి విడుదల తప్పకుండా యేసయ్య అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఘనపరచండి, దేవుని మహిమపరచండి. ఈ వ్యక్తి తన జీవితంలో 38 సంవత్సరంలో నుంచి అక్కడనే పడి ఉన్నాడు. యేసు ప్రభు అతన్ని చూశాడు. అతని స్థితిగతి ఎరిగిన యేసయ్యనే అతని దగ్గరకు వచ్చాడు. ఆ కదిలింపు నీళ్ళల్లో స్వస్థత కాదు, కానీ యేసయ్య నోటి నుంచి వచ్చిన మాటలో అతనికి స్వస్థత అనుగ్రహించాడు. అట్టి స్వస్థత దేవుడు మీకు కూడా హృదయ కాలము అనుగ్రహించి మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మేము కూడా ఎన్నో సంవత్సరం నుంచి బాధపడుతున్నా, కానీ తండ్రి మనల్ని కూడా నువ్వు స్వస్థపరచడానికి నువ్వు వచ్చి నీ వాక్ ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. మా ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు స్వస్థతను, మంచి ఆరోగ్యంను మాకు కూడా ఇస్తున్నందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ రోజంతట్లో కూడా నాయనా ప్రభా, నీ దీవెనలు ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించండి. మా సేవకులను, మా సేవకురాలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఫేత్ మినిస్ట్రీస్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. రేపు జరుగుతున్న ఉమెన్స్ మాస్టర్స్ మీటింగ్ని కూడా దీవించండి. సేవకురాల సదస్సుని దీవించి ఆశీర్వదించండి. అనేక మంది సేవకురాలను నైనా నడిపించండి. నీ మహిమార్థమై నైనా ప్రభా వారు చేస్తున్న పరిచర్యను బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. తండ్రి మరి ఉమెన్స్ మాస్టర్స్ నైనా సేవకురాలుగా వారు చేస్తున్న పరిచర్యను బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. రేపు జరిగే కార్యక్రమం అంతటి కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది మరి అయినందు భయభక్తులు కలిగిన బిడ్డలకు ఎప్పుడు ఎల్లప్పుడు దేవుని యొక్క సదాకాలము తోడు, దేవుని యొక్క కృప మీకు మీ కుటుంబములకు తోడై నీడైండును గాక. ఆమెన్.